హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను దర్శకుడు తేజ తన సినీ ప్రస్థానాన్ని, ముఖ్యంగా తాను దర్శకుడిగా ఎలా మారారో వివరించారు. కొంతమంది అవగాహన లేని దర్శకులతో పనిచేయడమే తనని డైరెక్టర్ కావాలనే ఆలోచనకు దారితీసిందని ఆయన వెల్లడించారు. అమితాబ్ బచ్చన్ వంటి వారితో పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు. ప్రస్తుతం సినిమాలు చేయడం తగ్గించారు, కానీ ఒకప్పుడు ఉన్న సంచలనమైన దర్శకులకు పేర్లు ప్రస్తావనలోకి వస్తే ఖచ్చితంగా వినిపించే పేరు తేజ. జీవితంలో తేజ ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలో ఈ స్థాయికి వచ్చారు. ఈ స్థాయికి వచ్చినా కూడా తన మూలాలను మర్చిపోలేదు, కాబట్టి ప్రతి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడే విధానం చాలామందికి విపరీతంగా నచ్చుతుంది. గట్టిగా మాట్లాడితే తేజ సినిమాల కంటే కూడా తేజ ఇంటర్వ్యూలను కూడా ఇష్టపడే వాళ్లు ఎక్కువ మంది ఉన్నారు. ఇకపోతే కెమెరా అసిస్టెంట్గా జాయిన్ అయిన తేజ తర్వాత కాలంలో సినిమాటోగ్రాఫర్గా మారారు. అలానే రాంగోపాల్ వర్మ చేసిన శివ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. మొత్తానికి చిత్రం అనే సినిమాతో తేజ కూడా దర్శకుడుగా మారిపోయాడు. చిత్రం సినిమా అప్పట్లో ఒక బ్లాక్ బస్టర్. ఉదయ్ కిరణ్ ఆ సినిమాతో స్టార్ అయిపోయాడు. కేవలం ఉదయ్ కిరణ్ మాత్రమే కాకుండా చాలామందిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత తేజకు ఉంది. తేజ విషయానికొస్తే సినిమాటోగ్రాఫర్గా ఉన్న తేజ దర్శకుడుగా మారడానికి కారణాలేంటి అనేది పెద్దగా ఎక్కువ మందికి తెలియదు. కానీ అసలు విషయానికి ఏంటంటే సినిమాటోగ్రాఫర్గా చాలా పెద్ద పెద్ద టెక్నీషియన్స్తో తేజ వర్క్ చేశాడు. మహేష్ భట్, రాంగోపాల్ వర్మ వంటి దిగ్గజ దర్శకులతో పాటు సినిమా మీద కనీస అవగాహన లేని కొంతమంది దర్శకులతో కూడా పనిచేశాడు. అటువంటి దర్శకులను చూసినప్పుడే తేజకు మనమే డైరెక్టర్ అవ్వాలి అనే ఆలోచనలు వచ్చేవట. అమితాబ్ బచ్చన్ ప్రొడ్యూసర్గా తేరే మేరే సప్నే అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. 1996లో వచ్చిన ఈ సినిమా దర్శకుడు పెద్దగా ఏమీ తెలియదు. తేజ నువ్వు సినిమా చేయాలి అని పిలిచినప్పుడు కథను విన్నారట. తేజ కథ విన్న తర్వాత అమితాబ్ బచ్చన్కి ఫోన్ చేసి, సర్ కథ అంతగా ఏమీ బాలేదు, మనం సినిమా చేయడం ఆపేస్తే బాగుంటుంది అని చెప్పారట. మనం ఈ సినిమాను అనౌన్స్ చేసేశాము. చాలామంది కొత్త యాక్టర్లు ఈ సినిమాలో ఉన్నారు. ఖచ్చితంగా ఈ సినిమా చేయాల్సిందే. కథ బాలేదు అంటున్నావ్ కాబట్టి నీకు కథ పట్ల అవగాహన ఉంది అని నాకు తెలుసు. నువ్వు కథను సరిచేయమని చెప్పారట. వెంటనే ఆ పని కూడా చేశాడు తేజ. కథ మొదలైన తర్వాత దర్శకుడు షూటింగ్కు రావడానికి వెనకడుగు వేశాడు. మళ్లీ తేజకు జయబచ్చన్ నుంచి ఫోన్ వచ్చింది. దర్శకుడు సెట్లోకి రావడానికి భయపడుతున్నాడు, నువ్వే ఏదో ఒకటి చేయాలి అని చెప్పారట. వెంటనే కథ కాకుండా ముందు సాంగ్స్ ప్లాన్ చేశాడు తేజ. అలా సాంగ్స్ ప్లాన్ చేయడం వలన దర్శకుడికి కూడా కొద్దిగా సెట్ అలవాటు పడింది. అయితే ఒక సీన్ బాగా వచ్చినా కూడా మళ్లీ రీటేక్ అడిగాడు దర్శకుడు. బానే వచ్చింది కదా, రీటేక్ ఎందుకు అని అడిగాడు తేజ. లేదు, సీన్ నరేషన్లో ఉన్నప్పుడు ఈ డైలాగ్ కేవలం 29 సెకండ్లే ఉంది. ఇక్కడ మాత్రం 33 సెకండ్లు చెప్పారు. అందుకే రీటేక్ అన్నారట. రీటేక్లో కూడా ఈ దర్శకుడు స్టాప్ వాచ్ చూడడం మొదలు పెట్టాడు. ఈసారి కరెక్టుగా 29 సెకండ్లు డైలాగ్ అయిపోయింది. టేక్ ఓకే చేశాను డైరెక్టర్. నువ్వు అనుకున్న ఎమోషన్ వచ్చిందో లేదో చూడలేదు కదా అన్నాడు తేజ. నువ్వు కెమెరాలో చూస్తున్నావు కదా అన్నాడు ఆ దర్శకుడు. కట్ చేస్తే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దర్శకుడికి ₹1,00,000 రెమ్యూనరేషన్ ఇచ్చారు. తేజకు 8 లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఇలాంటి పరిణామాలు తేజ జీవితంలో జరగడం వలన చిత్రం అనే కథను రాసి రామోజీరావుకి చెప్పి సినిమా పట్టాలెక్కించాడు. కట్ చేస్తే సినిమా బ్లాక్బస్టర్. తేజ సూపర్ హిట్ దర్శకుడు. తేజ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని దర్శకుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. కొంతమంది దర్శకత్వ నైపుణ్యం లేనివారితో పనిచేయడం తనలోని దర్శకుడిని వెలికితీసింది. ఇది ఆయన ప్రత్యేక ప్రయాణాన్ని సూచిస్తుంది.